హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఒక ఎగ్జిబిషన్‌కి అయితే వెళ్తున్నాను. ఇది హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో అయితే జరుగుతుంది. ఇక్కడికైతే నేను సెకండ్ టైమ్ అయితే వస్తున్నాను. ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ అయితే ఉంది. నేనైతే అస్సలు షాపింగ్ చేయలేకపోయాను. అంతమంది ఉన్నారనమాట. కలెక్షన్ అయితే చాలా బావుంటుంది. అందుకే ఎప్పుడొచ్చినా చాలా మంది అయితే ఉంటారు. అందుకే ఈసారి ఎగ్జిబిషన్ ఓపెన్ అయిన వెంటనే అయితే వచ్చేసాము. అంటే 11కి అయితే ఓపెన్ చేస్తారు మార్నింగ్. సో 11కి అయితే వచ్చేసాం మేము ఎగ్జిబిషన్‌కి. అందుకే ఎక్కువ మంది అయితే లేరు. అందులోనూ వీక్‌డే అయితే వచ్చాము. వీకెండ్ అయితే ఫుల్ రష్ ఉంటుందని. సో, ఇక్కడైతే చూసారా వెళ్ళగానే బ్యాటరీ వెహికల్స్‌తో మనం చెప్పిన హాల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. సో, ఇదైతే హాల్ నంబర్ 1లో అయితే ఉంది. అందుకే అక్కడికైతే తీసుకువెళ్తున్నారు. మనం వెళ్తున్న ఎగ్జిబిషన్ నేమ్ వచ్చేసి థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్టివల్ అనమాట. సో, థాయిలాండ్ వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. మన లేడీస్‌కి అండ్ టీనేజర్స్‌కి అయితే బాగా నచ్చేస్తుంది ఈ ఎగ్జిబిషన్. సో, వెళ్ళగానే ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. పర్ పర్సన్ ₹50 అనమాట. సో, ఎంటర్ అయితే అయిపోతున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు ఏమేమైతే ఉన్నాయో. మనం ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఫర్నిచర్ అయితే కనిపిస్తుంది. స్టార్టింగ్ అంతా ఫర్నిచరే పెట్టారు. లైక్ డైనింగ్ టేబుల్స్ కానీ, బెడ్స్, సోఫాస్ ఇవన్నీ అయితే కనిపిస్తాయన్నమాట మనకి. క్వాలిటీ అయితే చాలా బావున్నాయి. చాలా ప్రీమియం లుక్‌తో ఉన్నాయి ఇవన్నీ. సో, ఈ ఎగ్జిబిషన్ గురించయితే చెప్తాను. ఇదైతే మాక్సిమం 2 ఆర్ 3 మంత్స్‌కి ఒకసారి అయితే పెడుతూనే ఉంటారన్నమాట హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో. ఎప్పుడు పెట్టినా 3-4 డేస్ అయితే కండక్ట్ చేస్తారు. మార్నింగ్ 11 నుంచి నైట్ 8:30 వరకు అయితే ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ఈ మంత్‌లో కండక్ట్ చేస్తున్నట్లయితే నాకు ఇన్‌స్టాగ్రామ్ త్రూ అయితే తెలిసింది. సో, ఇక్కడితో ఫర్నిచర్ అయితే ఈ స్టాల్ వచ్చేసి హోమ్ డెకోర్ సంబంధించినవయితే ఉన్నాయి. వాల్ మిర్రర్స్ అయితే చాలా యూనిక్‌గా ఉన్నాయి. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బావుంది. ఈ స్టాల్‌లో మొత్తం వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే నాకు ఫేవరెట్ స్టాల్ అనమాట ఇక్కడ. ఇవైతే మంచిగా బాల్కనీలో కానీ, ఇంట్లో కానీ ఆర్ ఎల్స్ మెయిన్ ఎంట్రన్స్ ముందుకు అలా పెట్టుకుంటే మాత్రం చాలా బావుంటుంది. ఆ వాటర్ సౌండ్ కూడా మనకి చాలా రిలాక్సింగ్‌గా అండ్ పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. అసలు చాలా డీటెయిలింగ్‌గా ఉన్నాయి కదా! చూడండి అసలు ఇక్కడ ఇదైతే స్మోక్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఇవైతే అన్‌బ్రేకబుల్ మెటీరియల్ అని చెప్పారు. ఫ్రీ ఇన్‌స్టాలేషన్ అయితే చేస్తామని చెప్పారు. సో, చూడండి ఎంత బావున్నాయో, ఎంత నేచురల్‌గా ఉన్నాయో కదా! ఈ స్టాల్‌లో వచ్చేసి వింటేజ్ లుక్‌లో ఉన్న క్లాక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఎగ్జిబిషన్ అంటేనే హ్యాండ్ బ్యాగ్స్ అండ్ పర్సెస్, బెల్ట్స్ ఇవన్నీ కామనే కదా! సో, బ్యాగ్ కలెక్షన్ కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. ఈ వాల్ డెకార్ ఫ్రేమ్ అయితే చాలా బావుంది కదా! రాధాకృష్ణులొచ్చి. అందులోని ఇక్కడ ఆయన లైవ్‌గా వేస్తూ ఉన్నారు ఫినిషింగ్. చాలా బావుంది డీటెయిలింగ్. ఇది మన లివింగ్ ఏరియాలో కానీ, పూజ రూమ్‌లో కానీ పెట్టుకుంటే లుక్ అయితే చాలా బావుంటుంది. ఈ స్టాల్‌లో మొత్తం కర్టెన్స్ అండ్ బెడ్ షీట్స్ అయితే ఉన్నాయి. లైక్ అరౌండ్ 1200, 1300 ఆ రేంజ్‌లో అయితే చెప్తున్నారు. ఈ స్టాల్‌లో చూడండి డిజైనర్ నెట్ జాకెట్స్ అయితే ఉన్నాయి. అంటే స్ట్రగ్స్ అని పిలుస్తూ ఉంటాం కదా మనం. సో, ఇవైతే మంచి ప్లెయిన్ డ్రెసెస్ మీద ఇవి వేసుకుంటే మాత్రం మంచి పార్టీ లుక్ అయితే ఇస్తుంది. చాలా బావున్నాయి ఇవి కూడా. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద స్టోన్ అండ్ బీడ్స్‌తో చాలా మంచిగా డిజైన్ అయితే చేశారు. సో, అదే స్టాల్‌లో మనకి ఇలా డిఫరెంట్‌గా ఈ డైనింగ్ టేబుల్ మ్యాట్స్ ఉంటాయి కదా! అవి కూడా ఉన్నాయన్నమాట. సో, ఇవి కూడా చాలా యూనిక్‌గా ఉన్నాయి. ఇలా పూసలొచ్చి చాలా మంచిగా డిజైన్ అయితే చేశారు. అండ్ ఇంకా వీళ్ళ దగ్గర అయితే హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా ఉంది. ఈ స్టాల్ మొత్తం ఈవీలై కలెక్షన్ అయితే ఉంది. ఇదైతే ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు. ఇవైతే చూడండి మంచిగా హ్యాంగ్ చేసుకోవచ్చనమాట. మన హౌస్‌లో కానీ ఆర్ కార్‌లో కూడా మనం ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. నెగెటివ్ వైబ్స్ రాకుండా ఉండటానికి, మంచిగా పాజిటివ్‌గా ఉండటానికి ఈ మధ్య అందరూ పెడుతున్నారు కదా! మన ఫేవరెట్ సెక్షన్ అయితే వచ్చేసింది. ఇక్కడి నుంచి అందరికి ఇంకా లేడీస్ ఫేవరెట్ అనమాట ఈ సెక్షన్ అంతా. సో, ఇదంతా హెయిర్ యాక్సెసరీస్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ క్లిప్సే కదా! బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి ఈ క్లిప్స్ అయితే. సో, ఇవైతే చాలా ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి. బయట కొన్ని షాప్స్‌లో చూస్తున్నాం కదా! కొంచెం క్వాలిటీ అయితే అంత బాగోట్లేదు. ఇక్కడైతే టాప్ నాచ్ అనమాట. క్వాలిటీ అయితే చాలా డిఫరెంట్ షేప్స్‌లో అయితే క్లిప్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, మనకైతే ఎక్కువ పిల్లలకి బాగా కొనేసేయాలనిపిస్తది. అంత క్యూట్ ఉంటాయి ఇక్కడ అంతా హెయిర్ యాక్సెసరీస్. సో, మంచిగా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు కూడా మంచి బాక్సెస్‌లో అయితే పెట్టేసి అండ్ ప్రైస్ కూడా అక్కడే పెట్టేసారనమాట. లైక్ ఇది ₹100 కానీ, 250, 200, ₹50 ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయి. చాలా స్మాల్, స్మాల్ క్లిప్స్, బ్రేస్లెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే చాలా క్యూట్ ఉన్నాయి కదా! ఈ స్మాల్ క్లిప్స్ అన్ని కలర్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ₹50 అంట ఈచ్ వన్. సో, కలెక్షన్ అయితే బానే ఉంది. ఒక్కొక్క దగ్గర అయితే ప్రైస్ కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. బట్ క్వాలిటీ అయితే చాలా బావున్నాయి. నిజంగా. బయటైతే ఇంత క్వాలిటీ అయితే
మనకి ఉండవేమో అనిపించింది. ఇక్కడైతే శారీ పిన్ అండ్ కీ చైన్స్ కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ స్టాల్‌లో చూసినట్టయితే బో టైప్ స్క్రంచీస్ అయితే ఉన్నాయి. చాలా వేరియస్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి ఇది కూడా ఎంత డిఫరెంట్‌గా అయితే ఉందో. సో, చూస్తున్నారు కదా! వీళ్ళు కూడా తాయి వాళ్ళనమాట. అక్కడి నుంచి వచ్చి ఇక్కడైతే స్టాల్స్ అయితే పెట్టుకున్నారు. ఈ స్టాల్ వచ్చేసి కిడ్స్‌కి రిలేటెడ్ అయితే ఉందన్నమాట. సో, హెయిర్ బ్యాండ్ కలెక్షన్ చూడండి. చాలా డిఫరెంట్‌గా అయితే పెట్టారు కదా! ఒక బాక్స్‌లో. అండ్ ఇవైతే చూడండి సన్ గ్లాసెస్ అండ్ ఒక హెయిర్ క్లిప్ అయితే వచ్చేసింది సేమ్ థీమ్‌లో. సో, ఇక్కడ సాఫ్ట్ హెయిర్ క్లిప్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడైతే. సో, ఇదైతే చూసి ఫస్ట్ బ్రేక్ అయిందేమో అనుకున్నాను. సో, మోడల్ అయితే అదే అన్నమాట. సో, ఇంకా ఎగ్జిబిషన్ అంటేనే మనకు తెలిసిందే కదా! లాట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బావున్నాయి. అందులోని ఇవంతా థాయ్ కలెక్షన్. సో, చాలా యూనిక్ అండ్ డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. బ్రేస్లెట్స్, వాచెస్, పర్ల్ చైన్స్ ఇవన్నీ అయితే చాలా బావున్నాయి ఇక్కడ. సో, ఈ స్టాల్‌లో చూస్తే మనకి ఇక్కడ కలర్‌ఫుల్ జడలైతే కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు అందరూ పిల్లలకి ఎక్కువ పెడుతున్నారు. జస్ట్ ఇలా అటాచ్ చేయటము మనం జడ వేస్తున్నప్పుడు అలా అది కలిపేయటం ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది కదా! సో, ఇదైతే చూసాను. సో, ఆ టైప్‌లోనే ఇంకా డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. ఇక్కడైతే చూడండి నార్మల్‌గా ఉంది. అండ్ కింద చూస్తే ఇప్పుడు బన్ అయితే పెడుతున్నారు కదా! పిల్లలకి కానీ ఆర్ మనకు కానీ. దీనికొచ్చిన క్లిప్‌తో అలా అటాచ్ చేసేస్తే మన హెయిర్‌కి సరిపోతుంది. సో, అలా వేరియస్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ స్టాల్‌లో. సో, ఇదొచ్చేసి కొరియా స్టాల్ అనమాట. చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉంది. వీళ్ళైతే యూనిక్ కలెక్షన్ అయితే పెట్టారు. లైక్ కిడ్స్‌కైతే చాలా నచ్చుతుంది. వాళ్ళొస్తే మాత్రం ఇవి అడగకుండా అయితే ఉండరు. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. ఇవైతే లిప్ బాల్మ్స్, లిప్ గ్లాసెస్ అనమాట. చాలా డిఫరెంట్ షేప్స్‌లో అయితే ఈ లిప్ గ్లాసెస్ అయితే ఉన్నాయి. లైక్ ఐస్ క్రీమ్ అని, టెడ్డీ బేర్, వాటర్‌మెలన్ షేప్. ఇది చూడండి ఇదైతే ఐస్ క్రీమ్ షేప్‌లో అయితే ఉంది. సో, ఏది తీసుకున్నా రూ. 200 అనైతే చెప్పారు. రీజనబుల్‌గానే ఉన్నాయి అనిపించింది. ఈ స్టాల్‌లో మొత్తం డెకరేటివ్ షో పీసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చూడండి ఆర్టిఫిషియల్ బనానా ట్రీ అయితే ఉంది. ఇక్కడ చిన్నగా మష్రూమ్స్ కూడా పెట్టారు చూడండి ఎంత క్యూట్ ఉందో కదా! ఈ స్టాల్‌లో చూస్తున్నట్లయితే బోహో స్టైల్‌లో హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇవొచ్చేసి హ్యాండ్‌మేడ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అన్నమాట. చాలా బావున్నాయి కదా! డిఫరెంట్ స్టైల్‌లో. ఈ స్టాల్‌లో మొత్తం కూల్ అండ్ హాట్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. ఈ హాట్ ప్యాడ్స్ వచ్చేసి పీరియడ్ క్రాంప్స్ అప్పుడు బాగా యూజ్‌ఫుల్ అవుతాయన్నమాట. ఆ పెయిన్ వచ్చినప్పుడు మాత్రం ఇది పెట్టేసుకుంటే చాలా రిలీఫ్‌గా ఉంటుంది. సో, ఈ స్టాల్ చూసినప్పుడు మాత్రం చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి. సో, చిన్నప్పుడు ఎక్కువ ఇవి ఆడుకుంటూ ఉండేవాళ్ళం కదా! లైక్ అష్టాచమ్మా గాని, ఈ టైప్ స్నేక్ అండ్ లాడర్స్ ఇవన్నీ ఆడుకుంటూ ఉండేవాళ్ళం కదా! సో, ఇక్కడ కూడా చాలా బావుంది. క్వాలిటీ కూడా చాలా బావుంది. అండ్ ఇవి కూడా వాషబుల్ అంట. బట్ ప్రైసెస్ వచ్చేసి ఒక్కొక్కటి 900 ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయి. సో, వుడెన్‌వి అవి వచ్చేసి 2500 ఆ రేంజ్‌లో అయితే చెప్తున్నారు. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి థాయిలాండ్ ఫుట్‌వేర్ దగ్గరకైతే వచ్చేసాము. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్‌గానే ఉంది. ఏది తీసుకున్నా 699 ఫిక్స్డ్ ప్రైస్ అయితే చెప్తున్నారు. డిజైన్స్ అయితే చాలా యూనిక్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ బ్లాక్ శాండిల్స్ మీద ఎంబ్రాయిడరీ వర్క్‌తో అయితే మంచిగా డిజైన్ అయితే చేశారు. అది కూడా చాలా బావుంది. సో, ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి మాక్సిమం 2 మంత్స్‌కి ఆర్ 3 మంత్స్‌కి ఒకసారి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో పెడుతూనే ఉంటారు. ఎంట్రీ టికెట్ కూడా రీజనబులే అనిపించింది. లైక్ రూ. 50కే ఎంట్రీ టికెట్ అయితే ఇస్తున్నారు కదా! సో, కొన్ని కొన్ని ఎగ్జిబిషన్స్‌లో అయితే మనకి రూ. 100 150 రూ. 200 ఆ రేంజ్‌లో అయితే ఉంటుంది. సో, ఇదైతే కొంచెం రీజనబుల్‌గా ఉంది. అండ్ ఇక్కడ యూనిక్‌గా కూడా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి రావటం వర్త్ అనే అనిపించింది. సో, ఇక్కడ చూసినట్లయితే డ్రెస్ మెటీరియల్స్ అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి. సో, డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి 3 పీస్ సెట్స్ అట్లా రూ. 1000 1200 ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయి. అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ కలర్స్‌లో అయితే ఉన్నాయన్నమాట. ఇలా మల్టీ కలర్ రెడీమేడ్ బ్లౌజ్ ఒకటి తీసుకుంటే చాలు మనకి చాలా సారీస్ వరకు అయితే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టాల్‌లో ఇంకా 3 పీస్ కుర్తా సెట్స్ అయితే ఉన్నాయి. సో, రెడ్ వన్ కొంచెం అట్రాక్టివ్‌గా ఉందని ఇది ఒకసారి ఓపెన్ చేయమని చెప్పాను. దానికి వచ్చిన దుపట్టా అండ్ ప్యాంట్ ఒకసారి చూద్దామని ప్యాంట్ అయితే ప్లెయిన్‌గా వచ్చింది. అండ్ దుపట్టా వచ్చేసి కొంచెం బెనారస్ టైప్‌లో వచ్చినట్టుంది. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి శారీస్ అయితే ఉన్నాయి. ఈ స్టాల్ అయితే మన హైదరాబాద్ వాళ్ళదే అనిపిచ్చింది. సో, వెళ్ళగానే ఇలా విజిటింగ్ కార్డ్ అయితే ఇచ్చారు వాళ్ళది. వాళ్ళకైతే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందంట. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే ఈ కార్డ్‌లో అయితే ఉన్నాయి. ఒకసారి కావాలనుకుంటే చెక్ చేయండి. శారీ కలెక్షన్ అయితే చాలా బావుందిక్కడ.
ఇదైతే వచ్చేసి బ్యాంబూ క్రాకరీ స్టాల్. ఇదైతే చాలా బావుంది. ఇక్కడ చాలా క్యూట్ కలెక్షన్ అయితే ఉంది. ఈ ప్లేట్స్ మీద చూస్తున్నట్లయితే మంచిగా ఫ్లవర్స్ అండ్ లీవ్స్‌తో ప్రింట్ అయితే చేసుందనమాట. ఇవైతే ఇప్పుడు చాలా మంది వాల్ డెకోర్ కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే కిడ్స్‌కి సర్వింగ్ ప్లేట్స్ అనమాట. చాలా బావున్నాయి. ఈ ప్లేట్స్‌లో గనుక పెట్టిస్తే వాళ్ళకి కూడా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో, ప్లేట్ అయితే ఎంప్టీ చేసేస్తారేమో. సో, వీళ్ళైతే వచ్చేసి ఇవి 1 కేజీ కింద అయితే ఇస్తారు. లైక్ కేజెస్ కింద మనకి సెల్ చేస్తారు. 1 కేజీ వచ్చేసి ₹699 అయితే చెప్తున్నారనమాట. సో, ఇక్కడైతే చూడండి షార్క్ షేప్‌లో అలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్‌లో అయితే ఉన్నాయి. బ్యాంబూ మెటీరియల్‌తో వచ్చి. ఇది చూడండి ఎంత బావుందో క్యూట్‌గా మంకీది. అండ్ వీళ్ళ దగ్గర ప్లేట్స్‌తో పాటు స్పూన్స్ అండ్ గ్లాసెస్ కూడా ఉంటాయి. ఇదొచ్చేసి ఆయిల్లెస్ కుకింగ్ అనమాట. బీబీక్యూ గ్రిల్ ఉంటుంది కదా! అలానే బట్ స్మోక్ అయితే అస్సలు రాదు. చాలా బావుంది. నాన్ స్టిక్ కోటింగ్ వస్తది. ఫుడ్ కూడా అసలు ఆయిలే లేకుండా కుక్ అవుతదంట. సో, మనకి ఎగ్జాంపుల్‌గా అయితే చూపిస్తున్నారు చూడండి ఇక్కడ. వాళ్ళు అక్కడే కుక్ చేస్తున్నారు. అండ్ ఇదొచ్చేసి మినీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనమాట. మనకి శాంపుల్ కింద ఇలా చూపిస్తున్నారు. అండ్ మల్టీపర్పస్ యూజ్ అనమాట. మనం ఏదైనా బాయిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రోలో వచ్చేసి మనకి ఇలా క్యాండీస్ అయితే ఉన్నాయన్నమాట. ఆరెంజ్ క్యాండీస్, ఇలా మ్యాంగో క్యాండీస్ ఇవన్నీ ఉంటాయి కదా! మీలో ఎంతమందికి ఈ ఆరెంజ్ క్యాండీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్‌లో అయితే చెప్పండి. సో, అలా అయితే ఉన్నాయి. అండ్ పాన్‌కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఎంతో ఫేమస్ అయిన దుబాయ్ బక్లావా అండ్ కునాఫా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. కునాఫా చాక్లెట్స్ అండ్ బక్లావాస్ ఇలా అసార్టెడ్ కావాలన్నా కూడా బాక్స్‌లో ప్యాక్ చేసి అయితే ఇస్తారు. సో, నెక్స్ట్ ఇంకా బుక్ రీడింగ్ అంటే ఇష్టమున్న వాళ్ళకి ఇక్కడైతే చాలా కలెక్షన్ అయితే ఉంది. సో, ఒక బుక్ ప్రైస్ వచ్చేసి ₹200 అంట. నెక్స్ట్ ఇంకా హ్యూజ్ డ్రై ఫ్రూట్ స్టాల్ దగ్గరకైతే వచ్చేసాము. ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయో చూడండి. సో, ఇక్కడైతే చూస్తున్నారంటే డ్రైడ్ ఆరెంజ్ అండ్ డ్రైడ్ పైనాపిల్ ఇంకా మనకసలు పేర్లు గూడా తెలీవు. అన్నున్నాయన్నమాట. ఇక్కడ చూస్తే స్ట్రాబెర్రీస్, కివి అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో, అండ్ ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్, బాదామ్స్, క్యాష్యూస్ ఇవన్నీ గూడా కామనే. ఇవొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ డ్రై ఫ్రూట్స్ అంట. టేస్ట్ అయితే చాలా బావున్నాయి. మనకి కూడా ఒకటి ఇస్తారు శాంపుల్ కింద. సో, ఇక్కడ చూస్తే డేట్స్, ఫిగ్స్, డ్రైడ్ ఆప్రికాట్స్ ఇలా చాలా రకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడికొచ్చేసరికి హాట్ సెక్షన్ అనమాట. సో, అందరికీ తెలిసిందే పొటాటో చిప్స్, పాలక్ ఆలు చిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అవైతే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇదైతే మన ఇండియన్ స్టాలే అనమాట. మహారాజా ఫుడ్ ప్రొడక్ట్స్ అంట. సో, ఇక్కడ చూసారా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వాస్ అయితే ఉన్నాయో. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! సో, మనకి ఇలా అసార్టెడ్ బాక్స్ కావాలన్నా కూడా ఇలా ప్యాక్ చేసి అయితే ఇస్తారు. సో, ఇక్కడి నుంచి అయితే మనకి ఫుడ్ స్టాల్స్ అయితే కనిపిస్తాయి. మనం అక్కడే తీసుకొని కొనుక్కొని తినొచ్చు. లైక్ ఫస్ట్ స్టాల్ వచ్చేసి టర్కిష్ ఐస్ క్రీమ్ అయితే ఉంది. సో, ఇదైతే చాలా బావుంది టేస్ట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి దీంట్లో కూడా. అండ్ ఇక్కడ చూస్తే మట్కా రబ్డీ అని, బాదం మిల్క్, కుల్ఫీ ఇవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్‌గా అయితే ఉంటాయి. సో, రిఫ్రెష్‌మెంట్స్ కింద ఇవైతే తీసుకోవచ్చు. నార్మల్‌గా ఎగ్జిబిషన్ చాలా బిజీగా ఉంటుంది. నేను వీక్ డే వచ్చా కాబట్టి మీకు ఇంత క్లియర్‌గా అండ్ డిస్టర్బెన్స్ లేకుండా అయితే చూపించగలిగాను. సో, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము.